అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ గవర్నర్ గారు మరియు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, మిత్రుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, మిగతా అందరు నాయకులు, యోగా అభ్యాసకులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున యోగా నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. మనందరం కూడా వారికి చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే యోగా అనేది ఒక శారీరకమైనటువంటి వ్యాయామం కాదు. యోగా అంటే మనస్సు, బుద్ధి, శరీరం ఈ మూడు కలిసి చేసేదే యోగా. మనస్సు ఏకాగ్రత ఉంటే, బుద్ధి సక్రమంగా ఉంటే శరీరం సక్రమంగా ఉంటుందని చెప్పేది భారతీయ శాస్త్రం. కాబట్టి మనందరం కూడా యోగా అనేది ఇది మతానికి సంబంధించింది కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ భాష మాట్లాడేవారైనా అందరికి కూడా యోగా సమానమైందని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి యోగా జీవితంలో నిత్య సాధనం కావాలని, ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగా తప్పకుండా చేయాలని, యోగాకు వయస్సు లేదు, యోగాకు ఏ రకమైనటువంటి ఒక తేడా లేదు. కాబట్టి యోగా అనేది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. యోగా అనేది మనకు ఒక పూర్తి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా అన్ని మందుల కంటే గొప్ప మందు యోగా మాత్రమే అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.